తెలంగాణలో అకాల వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పంటలు పూర్తిగా తడిసిపోయాయి. మార్కెట్ యార్డ్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట అమ్ముకునే సమయంలో అకాల వర్షం ముంచేసిందని రైతులు వాపోతున్నారు. మెదక్, సిద్దిపేట, కరీంనగర్, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో కొన్ని చోట్ల చెట్లు విరిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పలు గ్రామాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. కాటారం, మహదేవ్పూర్, మల్హర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ అకాల వర్షాలకు ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మార్కెట్ యార్డ్లోని ధాన్యం మొత్తం వర్షం నీటిలో మునిగిపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షానికి గజ్వేల్ మున్సిపాలిటీలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి రోడ్డుపై ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. అకాల వర్షాలు తమకు తీవ్ర నష్టం కలిగించినాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అటు పెద్దపల్లి జిల్లాలో అర్ధరాత్రి వడగళ్ల వాన కురిసింది. భారీ వర్షానికి మార్కెట్ యార్డుల్లో ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వర్షం నీటిని వరి ధాన్యం కొట్టుకుపోయింది. అధికారుల నిర్లక్ష్యానికి ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు. కళ్ళాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి కొనుగోళ్ల కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి మరో 10 రోజులు సమయం పడుతుందని రైతులు వాపోతున్నారు. కిష్టంపేట గ్రామంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు మార్కెట్ యార్డు లేక మరోవైపు అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకునే వరకు రైతులకు కష్టాలు తప్పడం లేదని వాపోయారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో రైతులు రోడ్డెక్కారు. గుండంపల్లి క్రాస్ రోడ్డు దగ్గర రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై అధికారులు హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించబోమని రైతులు స్పష్టం చేశారు. మార్చి నెలలో మొక్కజొన్న కొనుగోలులో కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటి వరకు కొనుగోలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అకాల వర్షాలు రైతులకు ఆందోళన చెందుతున్నారు. రైతులంతా కూడా పంట పెద్ద ఎత్తున నష్టం పోయింది. దీంతో ధాన్యం అంతా తడిసిపోయింది. తమను ఆదుకోవాలని చెప్పి రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలో చాలా చోట్ల అకాల వర్షాలు పెద్ద ఎత్తున కురవడంతో రాత్రి అంతా కూడా ధాన్యం తడిసిపోయింది. ఊహించని పరిస్థితిలో వర్షం అంతా కూడా రావడంతో ఒక్కసారిగా వరద నీటిలో ధాన్యం అంతా కొట్టుకుపోయింది. మంతని మార్కెట్ యార్డ్లో చాలా చోట్ల ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులంతా కూడా బోరున విలపిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంటను అమ్ముకునేందుకు తీసుకొచ్చినటువంటి రైతులు తమ ధాన్యం అమ్ముడు పోక ముందే వర్షం వరద నీటిలో తమ పంట అంతా కూడా కొట్టుకుపోయిందని చెప్పి రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. తమని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి. ఇటు మంతని నియోజకవర్గంలోని కాటారం, మహదేవ్పూర్, మల్హర్ మండలాల్లో రాత్రి ఈదురుగాలతో కురిసినటువంటి భారీ వర్షం కురిసింది. దీంతో
వడ్లన్నీ కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. కోత పూర్తయిన పంట అంతా కూడా ఇటు మార్కెట్ యార్డు తరలించారు. రైతులంతా కూడా మార్కెట్ యార్డ్ లో ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా రైతులంతా కూడా ధాన్యాన్ని ఆరబోసుకోవడం, తిరిగి సాయంత్రం అయిందంటే వాటిని కుప్పలుగా చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. చాలా మంది రైతులంతా కూడా తమ ధాన్యం కొనుగోలు ఎప్పుడు జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తున్న సందర్భంలోనే ఇటు రాత్రి కురిసినటువంటి అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తమను ఆదుకోవాలని చెప్పి రైతాంగం అంతా కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఆదిలాబాద్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు, దాంతో రైతులే తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు చూసాం ఆదిలాబాద్ లో తీవ్రమైన ఎండలు 47 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్స్ నమోదైన నేపథ్యంలో బోత్ ఆదిలాబాద్ తో పాటు ఖానాపూర్, ముదోల్ కాన్స్టిట్యున్సీలో పంటలు చాలా వరకు దగ్ధమై రైతులు తీవ్ర నష్టపాలైతే నిన్నటి నుంచి కూడా ఒక్కసారిగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం జిల్లాకు సంబంధించి చాలా ప్రాంతాల్లో చిన్నపాటి వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీయడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొక్కజొన్న పంట, కొంత జొన్న పంట చేతికొచ్చిందంతా కూడా నేల కొరిగిన సిచ్యువేషన్ ఉంది. దాంతో పాటు చేతికొచ్చిన మామిడి పంట కూడా పూర్తిగా రాలిపోయింది. మరో ప్రాణమైన ఇష్యూ రైతులకు సంబంధించి 3 రోజులుగా పంట పొలాల్లో కళ్ళాల్లో నిల్వ ఉంచిన కొనుగోలు కోసం ఉంచిందంతా కూడా తడిచిపోయిన పరిస్థితి కనిపిస్తున్నది. తీవ్రమైన నష్టం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ ద అప్డేట్స్.